కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. కామారెడ్డి జిల్లాలోని వరద పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి, నష్ట పరిస్థితులపై మంత్రికి అధికారులు వివరించారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని సీతక్క ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రత్యక్ష పర్యటనలు చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించారు. వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటిస్తానని మంత్రి సీతక్క చెప్పారు. బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లుంటే జెసిపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము, తర్వాత వాళ్ళ ఇల్లులు పచ్చిగుండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం, తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఆ చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం, తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆయా మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ను కూడా మనము అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే 500-600 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి. తర్వాత RMBPR వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. అందరూ లైన్లో ఉన్నారా? లోపు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లుంటే జెసిపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము, తర్వాత వాళ్ళ ఇల్లులు